ఇంగ్లీష్ మెథడాలజీ 6 ప్రశ్నలు దీని నుంచి అడుగుతుంటారు. సరే మరి ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అంటే 10 ముఖ్యమైనటువంటి యూనిట్స్ అయినప్పటికీ సిలబస్ లో ఇచ్చినటువంటి 10 యూనిట్స్ అందులో కొన్ని ఖచ్చితంగా అడగబడే అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు నేను చెప్తాను, వాటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మనకు ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది తీసుకున్నట్లయితే అందులో స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా పైన ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి. ఎక్కువగా టర్మినాలజీ పైన ప్రశ్నలు అడుగుతుంటారు. లైక్ ఇంగ్లీష్ ఇండియాలో ఎందుకు సెకండ్ లాంగ్వేజ్ అవుతుంది అండ్ ఎందుకు గ్లోబల్ లాంగ్వేజ్ అవుతుంది, లైబ్రరీ లాంగ్వేజ్ ఎందుకంటాము, ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ మెకాలేస్ మినిట్స్ గురించి కావచ్చు అండ్ అదేవిధంగా వుడ్స్ డిస్పాచ్ గురించి కావచ్చు, గతంలో ప్రశ్నలు అడిగారు, ఇవి ఇందులో ముఖ్యమైనవి. అదేవిధంగా యూనిట్ 1 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో నుంచి వెళ్ళి నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లో లాంగ్వేజ్ ని వోకల్ ఎందుకంటాము, ఆర్బిట్రరీ ఎందుకు, సిస్టమేటిసిటీ, డిస్ప్లేస్మెంట్ అండ్ ఈవెన్ క్రియేటివిటీ, రిడండెన్సీ అంటే ఏంటి, ఇలాంటివి అప్లికేషన్ టైప్ ఆఫ్ లో అడగొచ్చు. అండ్ మీనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా యూనిట్ 1 నుంచి అడగొచ్చు. సో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో ఈ రెండింటి పైన ఫోకస్ చేయండి.